వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఆ సీటు ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీకి కేవలం 11 మందే ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి మళ్లీ ఆ పార్టీకి ఎంపీ సీటు దక్కే ఛాన్స్ అయితే లేదు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాలను చూసుకుంటే ఖచ్చితంగా అది కూటమికే దక్కాలి. అయితే కూటమిలో ఏ పార్టీ ఆ సీటును కైవసం చేసుకుంటుంది, ఎవరికి ఆ సీటు ఇస్తుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి విజయసాయి ద్వారా ఖాళీ అయిన స్థానాన్ని బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది. అయితే ఆ స్థానాన్ని కమలం పార్టీ ఎవరికి ఇవ్వబోతుంది అనేది సస్పెన్స్గా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో రోజురోజుకు బలం కోల్పోతోంది. ఇప్పటికే 4 సభ్యులు రాజీనామాలు చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య గతంలోనే రాజీనామా చేశారు. వీళ్లలో 2 టీడీపీలో చేరగా ఒకరు బీజేపీలో చేరారు. టీడీపీ తరపున 2, బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్య మళ్లీ రాజ్యసభకు వెళ్లారు. తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. అయితే విజయసాయిరెడ్డి ఏ పార్టీలో చేరకుండా రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటున్నట్టు వార్తలొచ్చాయి. దీంతో ఈ స్థానం ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో తెలియట్లేదు. అయితే విజయసాయిరెడ్డికి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నందున ఖచ్చితంగా ఆ పార్టీ కోసమే ఆయన రాజీనామా చేశారని కూడా ఒక సమాచారం.